కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్. సో ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరూ కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఓవర్ హెడ్ ట్యాంక్. రెండు రకాలుగా వివరిస్తాను నేను. ఆధునిక మరియు ప్రాచీన పద్ధతుల ప్రకారం ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలనేది. ముందు ఆధునిక వాస్తుశాస్త్రంలో చూస్తాం ఎక్కడుందనేది. ఆధునిక వాస్తు ప్రకారం ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ పెడతాము అంటే, నైరుతిలో కానీ, ఇది ఇల్లు అనుకోండి, ఇది తూర్పు, ఇది ఉత్తరం, పడమర, దక్షిణం. పడమరలో కానీ, దక్షిణంలో కానీ. ఈ 3 చోట్ల ఎక్కడైనా పెట్టవచ్చు అన్నది ఆధునిక వాస్తుశాస్త్రం చెప్తుంది. అది ఏ గ్రంథం ఆధారంగా చెప్తుందాను? ఈ గ్రంథం ఆధారంగా. ఇది గౌరి తిరుపతి రెడ్డి గారు రాసిన వాస్తుశాస్త్ర వాస్తవాలు. ఈ గ్రంథం ఆధారంగా చెప్తా ఉన్నాను నేను. అందరు ఫాలో అయ్యేది కూడా ఇదే. చాలా వరకు ప్రాచీన వాస్తువులైనా ఆధునిక వాస్తువులైనా దీంట్లో ఉన్న చాలా విషయాలు పాటిస్తారు, కానీ అంగీకరించారు, అది వేరే విషయం. దీన్ని ఏ ఆధారంగా చెప్పారు, ఇక్కడే ఈ పర్టికులర్ చోట్ల పెట్టాలని ఎలా చెప్పారంటే, మొన్న ఒక వీడియో చేశాను మీకు, ఎత్తు పల్లాలు అన్న దాని గురించి ఒక వీడియో చేశాను. అక్కడ ఏ వైపు ఎత్తు ఉండాలి, ఏ వైపు పల్లం ఉండాలనే చెప్పాను. అలాగే బరువులు అన్నవి కూడా ఉంటాయి. ఈ ఎత్తు పల్లాలకి బరువులకు కూడా సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఎత్తు పల్లాలు అన్నప్పుడు మీకు నైరుతి ఎత్తు ఉండాలి, దక్షిణం పడమరలు ఎత్తు ఉండాలి, తూర్పు ఉత్తరాలు ఈశాన్యం పల్లంగా ఉండాలని చెప్పాను. అన్నప్పుడు మీరు ట్యాంక్ కట్టారనుకోండి, అది ఎత్తు అవుతుందా కాదా? ఆ ఎత్తు పల్లాల నియమం అన్నది మీకు ఇంటికి వర్తిస్తుంది, స్థలానికి వర్తిస్తుంది, నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. అంటే స్థలం ఏ వైపు ఎత్తుగా ఉండాలి, ఏ వైపు పల్లంగా ఉండాలి, ఇల్లు అయితే ఇల్లు ఫ్లోరింగ్ ఎట్లా ఉండాలి, ఇంటి కప్పుకు కూడా వర్తిస్తుంది, నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. అంటే ఇల్లు 2 అంతస్తులు కట్టారనుకోండి, 2 అంతస్తులు నైరుతి దక్షిణ పడమర వైపులు కట్టుకోవాలి, ఆ వైపు ఎత్తు అవుతుంది అన్నమాట నిర్మాణం కూడా. అలా కట్టుకోవాలి. అదే పద్ధతి ఆలోచించినప్పుడు ట్యాంక్ కూడా తీసుకెళ్ళి నైరుతిలోనో పడమరలోనో దక్షిణంలోనో పెట్టుకోవాలన్నది నియమం. దీని ఆధారంగా ఏర్పడింది. ఇక్కడ ఇంకా ప్రాచీన వాస్తు ప్రకారం ఇంకేంటి, బరువులు కూడా. ఎక్కడైతే ఎత్తు ఉంటుందో అది బరువు కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక చోట మీరు ఒక బియ్యం బస్తా తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అది ఎత్తు అవుతుంది, బరువు అవుతుంది. బరువు ఈజ్ నథింగ్ బట్ ఎత్తు, రెండు ఒకటే. ఒక చోట గొయ్యి తీశారనుకోండి, అక్కడ తేలిక కూడా అవుతుంది. ఇప్పుడు ప్రాచీన వాస్తులోకి వెళ్తే, ప్రాచీన వాస్తులో ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఒక గత 2 శతాబ్దాలుగా వచ్చి ఉండవచ్చు మేబీ. మోటార్లు కానీ ఇవంతా ఒక చాలా లేటెస్ట్ ఆవిష్కరణలు కాబట్టి ప్రాచీన గ్రంథాల్లో ఉండే అవకాశం లేదు. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు ఎలా పెట్టాలి ఏంటి అంటే, వాళ్ళు చెప్పేది ఏంటి కొంతమంది అంటే, పడమరలో కానీ, ఇది పడమర లేకపోతే ఉత్తరంలో కానీ పెట్టమని చెప్తున్నారు ఒక పండితుడు. పడమరలు ఎందుకు పెట్టమంటున్నాడు అంటే, అది జలస్థానం కాబట్టి, పడమర దిశకి అధిపతి వరుణుడు కాబట్టి, వరుణుడు జలాధిపతి కాబట్టి, వరుణుడు అంటే వర్షం, జలాధిపతి కాబట్టి అక్కడ పెట్టాలంటున్నాడు. ఉత్తరం ఎందుకు పెట్టాలంటుండంటే, అది కుబేర స్థానం కాబట్టి ఉత్తరం పెట్టాలంటున్నాడు. మరి ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి మనం కింద సంప్ ఎక్కడ పెట్టాలనుకున్నాం, బాయి. బాయి ఇక్కడ ఎక్కడైనా పెట్టవచ్చు, సంపు కానీ బాయి కానీ, తూర్పు ఉత్తర ఈశాన్యం. ఇది ఈశాన్యం అనుకోండి, ఇది ఉత్తరం, ఇది తూర్పు. మరి అప్పుడు ఈశాన్యంలో కూడా పెట్టుకోవాలి మీరు ట్యాంకు. క్రింద ఉత్తరంలో పెడుతున్నాం కాబట్టి పైన పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, కింద కొన్ని గ్రంథాల్లో, ఉదాహరణకి ఈ గ్రంథం తీసుకోండి, ఈ గ్రంథం కాదు ఇది, దీంట్లో బాయి గురించి కనిపించలేదు నాకు, ఉంటే ఉండొచ్చు. ఇదేంటి, విశ్వకర్మ వాస్తుశాస్త్రం. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఇక్కడ ప్రకారం ఏంటి, బావి
విశ్వకర్మ తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిశలతో పాటు పశ్చిమ దిశ యందు బావి ఉండుట శుభప్రదం అని చెప్పాడు. విశ్వకర్మ ప్రకారం ఏంటి, పడమరలో కూడా బావి ఉండొచ్చు. సో మరి అప్పుడు పడమర జలస్థానం అయినప్పుడు, జలాధిపతి వరుణుడు అయినప్పుడు మరి ఇక్కడ బావి ఎందుకు తీయట్లేదు పడమరలో అన్నది నా ప్రశ్న. ప్రాచీన వాస్తు పండితులు చెప్పాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆధునిక వాస్తులో ఉన్నది ఇక్కడ 2 చెప్పాడు అనుకోండి, ఒకటి తీసేసి ఒకటి తీసుకుంటారు, ఆ రెండో దాన్ని విమర్శిస్తుంటారు అనమాట. అట్లా నైరుతిలో పెట్టొద్దు, నైరుతిలో ట్యాంకు కింద పడుకోవద్దు, ఇట్లా చెప్తా ఉన్నారు. ఎవరో కూడా మీకు తెలుసు ఇంకా ఇట్లాంటివి చెప్పే వాళ్ళంతా. సో మరి ఇక్కడ జలాధిపతి కదా వరుణుడు, బావి ఎందుకు తీయట్లేదు, విశ్వకర్మ తీయమనే చెప్పిండు. ఇంకా చెప్తా ఉన్నారు, ఒక వీడియో చేసి బావులు ఎక్కడ ఉండాలి రహస్యాలని చెప్పి చెప్తా ఉన్నాడు. బావి అంటే పుష్కరిణి అంటే 4 వైపుల మెట్లు ఉండాలి, ఇట్లా అవన్నీ అవసరమా మనకు చెప్పండి. ఇంట్లో బావులే తీయట్లేదు, సంపు ఉంటుంది లేకుంటే బోర్ ఉంటుంది. సో అవి వదిలేసి పోనీ అవన్నీ పాటిస్తారంటే పాటించరు. మరి పడమరలో బావి పెట్టండి, మరి పెట్టరు. సో ఇట్లా అంటే ఏంటి, ఇప్పుడు ఎత్తు పల్లాలు బరువుల ఆధారంగా ఆధునిక వాస్తు అన్నది అష్ట దిక్కుల ఆధారంగా ఏర్పడింది. 8 దిక్కులు ఉంటాయి, 8 రకాల దోషాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఇక్కడ దోషం కలిగితే ఒకే రకమైన నష్టాలు వస్తాయి, ఇక్కడ ఒక రకమైన నష్టాలు, ఇక్కడ ఒక రకమైన నష్టాలు, ఇక్కడ ఒక రకమైన, అలాగే 8 దిక్కులు కూడా. సో 8 దిక్కులు, 4 దిక్కులు, 4 కార్నర్స్, 4 మధ్యస్థానాలు, 3 దిక్కులు, దిక్కులు ఏ అయినా సరే అక్కడ ఒకే రకమైన దోషం కలుగుద్ది. ఇక్కడ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నా, ఇక్కడ ఇటువైపు ద్వారం ఉన్నా, ఇక్కడ మూతబడిన, అవన్నీ ఒకే రకమైన దోషం కలిగిస్తాయి. తీవ్రతలో తేడా ఉండొచ్చు. అలాగే ఇక్కడ బావి ఉన్నా లేదా సంపు ఉన్నా, ఇటు ఉత్తర వాయువ్యం ద్వారం ఉన్నా, ఉత్తరం మూతబడిన, ఉత్తర వాయువ్యం గేట్ ఉన్నా, సో ఇట్లాంటివన్నీ ఒకే రకమైన ఫలితం ఇస్తుంది. అంటే ఏంటి, మనకు స్పష్టంగా తెలుస్తుంది అష్టదిక్కులే వాస్తుశాస్త్రానికి ఆధారం అని. సో ఇప్పుడు నైరుతిలో పెట్టడానికి ప్రధాన కారణం, నైరుతి ఎత్తు ఉండాలని ప్రాచీన గ్రంథాల్లోనే చెప్పారు. ఎత్తు పల్లాల నియమం ఆధునికులు చెప్పింది కాదు, వాస్తవానికి అది ప్రాచీన గ్రంథాల్లో ఉంది, నైరుతిలో ఎత్తు ఉండాలని. సో దాన్ని డెవలప్ చేసి ఇట్లా చెప్పారు. ఇక్కడ ఇదేంది, సో ఈ ప్రాచీన వాస్తు ప్రకారం వీళ్ళు అదంతా కంట్రడిక్టింగ్ ఉంటుంది. సో ఆధునిక వాస్తు వాళ్ళు పడమరలో బావి తీయరు, పడమర వాళ్ళు కూడా ప్రాచీన వాస్తు వాళ్ళు కూడా పడమరలో తీయకూడదు, తీయాలి మరి వాళ్ళు విశ్వకర్మ వాస్తు ప్రకారం, కానీ తీయరు. మరి ఇంకెవరిని ఫాలో అవుతున్నారు ఒకసారి ఆలోచించండి వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే ఆధునిక వాస్తునే ఫాలో అవుతూ దాన్నే తిడుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ అష్టదిక్కుల ఆధారంగా ఈ వాస్తుశాస్త్రం ఉంది. ఇక్కడేంటి, ఇది ఇక్కడెందుకు అక్కడెందుకు అంటే, ఒకసారి జలతత్వం అంటారు, ఒకసారి వాయుతత్వం, ఒకసారి ఈ తత్వాలు పంచభూతాల గురించి ఒకసారి చెప్తారు, ఒకసారి గ్రహాల గురించి చెప్తారు, ఒకసారి దేవతా స్థానాల గురించి చెప్తారు, ఇంకోసారి వాస్తు పురుషుడు గురించి చెప్తారు. సో ఎవరు అసలు వాస్తుని ఎవరికి అధీనంలో ఉంటుంది వాస్తు అన్నది తెలియాలి ముందు. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు శాస్త్రం అష్టదిక్పాలకుల అధీనంలో ఉంటుంది వాస్తు అన్నది. వాళ్ళే దాన్ని, అది ఏముంటన్నది మనకు తెలియదు, దాని ఫలితాన్ని బట్టి మనం ఇలా ఉంటుందని చెప్తున్నాం, కానీ అది ఒక దైవశక్తికి అంతే వాస్తు అన్నది. సో తెలుసుకోండి. సో ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నది నైరుతిలో పెట్టుకోవాలి. సో అదే గ్రౌండ్ మీద కట్టుకోవాలండి. మీరు ఇదే ఇప్పుడు భూమిలో అనుకోండి, సంప ఎక్కడ పెట్టమన్నా, ఈశాన్యంలో పెట్టమన్నా, ఉత్తరంలో తూర్పులో పెట్టమన్నా, ఎందుకు, అక్కడ గొయ్యి అవుతుంది. సో ఆ వైపు పల్లం ఉండొచ్చు కాబట్టి అక్కడ పెట్టమన్నాం. అదే మీరు ఇలా ఉంది, సో మీకు ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కావాలన్నారు, అది అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అయితే అక్కడ పెట్టకూడదు. అదే భూమి మీద వాటర్ ట్యాంక్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, అది బరువు అవుతుంది, ఎత్తు అవుతుంది. సో వాటర్ ట్యాంక్ కట్టినప్పుడు అది ప్రాంతం ఎత్తు అవుతుంది, ప్లస్ అది బరువు కూడా ఉంటుంది. సో బరువులు ఎత్తుపల్లాలకు కూడా సంబంధం ఉంటుంది. సో ఎటకారం చేస్తున్నారు, నైరుతి బరువు అంటే నైరుతిలో పొలంలో ఉన్న రాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో వేసుకోవాలా అలా అని చెప్పి వెటకారం చేస్తూ ఉన్నారు. కామన్ సెన్స్తో ఆలోచించాలి అది. సో ఎత్తుపల్లాల గురించి ఒక వీడియో చేస్తున్నారు, చూడండి, మీకు అన్నిటికీ అదే వర్తిస్తుంది. సెప్టిక్ ట్యాంకు, పెంట్ హౌస్ ఎక్కడ కడతాం, సో టెర్రస్ మీద నైరుతి ప్రాంతంలో లేదా పడమర దక్షిణ ప్రాంతంలో కడతాం. అలాగే ట్యాంకు కూడా పైన నైరుతిలో, పడమరలో దక్షిణం. సో పడమరలో పెడతాడంట, ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. పోనీ ఉత్తరంలో ఏ ఇంట్లో అన్నా ఉత్తరంలో ట్యాంక్ పెట్టి చూపించారా, పెట్టరు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఆధునిక వాస్తుశాస్త్రం అన్నది అష్టదిక్పాలకుల ఆధారంగా ఏర్పడింది. వాస్తుశాస్త్రంలో అష్టదిక్పాలకులు ఉంటారు. పంచభూతాలు కాదు, నవగ్రహాలు కాదు, దేవతా స్థానాలు కాదు. నేను ఒక ప్రశ్న అడిగాను, పెద్ద పండితుల వారైనా ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. వాస్తుశాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటన్నాను. ఇంతవరకు సమాధానం లేదు. ప్రాచీన గ్రంథాల్లో కూడా మరి ఏమైందో తెలీదు. అయ్యే గ్రంథాలు నిజంగా ఋషులు రాసినాయి అన్నది కూడా తెలియదు. ఎందుకంటే 10వ శతాబ్దంలో కూడా కొన్ని గ్రంథాలు రాసినట్టుగా తెలుస్తుంది మనకి. సో సంస్కృతంలో ఉన్న అన్ని ప్రాచీన గ్రంథాలని అనుకోవద్దు, అవన్నీ ధర్మ గ్రంథాలని అనుకోవద్దు. సో దాన్ని తీసుకోండి, అది పరిశీలించండి. మంచిగా అయితే అది పాజిటివ్గా ఉంటే రిజల్ట్ని బట్టి ఉంచుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.